హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్ హెచ్ఎన్సి. ఈ రోజు వీడియోలో ఓబిఎస్ అంటే ఏంటి, ఓబిఎస్ సాఫ్ట్వేర్ వాళ్ళ యూజ్ ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓబిఎస్ అంటే ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. సో ఈ ఓబిఎస్ అనే దాన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే, మామూలుగా మనం గేమింగ్లో ఇక్కడ మనం గేమింగ్ యూట్యూబ్ అని నొక్కితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనము WWE 2K18, పబ్జి గేమ్ 2K15, ఫార్చ్యూన్, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఆడుతున్నారు లైవ్లోనే. ఇక్కడ కింద చూస్తుంటే లైవ్ అయితే ఉంది. వీళ్ళందరూ లైవ్లో అయితే ఆడుతున్నారు. ఆ లైవ్ని మనము ఎలా చేయాలి అంటే, ఓబిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా మనము లైవ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి అనేది ఈ రోజు వీడియో తెలుసుకుందాము. అలానే ఓబిఎస్ సాఫ్ట్వేర్ మీకు కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఓబిఎస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసేసి జస్ట్ మామూలుగా నార్మల్గానే నెక్స్ట్ అని నొక్కేసి ఇన్స్టాల్ నొక్కేయడమే. ఇన్స్టాల్ నొక్కేసి దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ నొక్కేస్తే స్క్రీన్ 1 అని ఆటోమేటిక్గా వస్తుంది. స్క్రీన్ 1 ఓకే నొక్కేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ అయితే ఒకటి వచ్చేస్తుంది. అలానే ఇటు పక్క సోర్స్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ప్లస్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేస్తే డిస్ప్లే క్యాప్చర్ ఉంటుంది. డిస్ప్లే క్యాప్చర్ మీద ఒకసారి క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మనకి టూల్స్లోకి వెళ్తే ఆటో కాన్ఫిగరేషన్ విజార్డ్ అని ఒకటి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ఒకసారి క్లిక్ చేసి మామూలుగా నెక్స్ట్ నొక్కేసేయండి. ఇక్కడ మనకి స్ట్రీమ్ కీ అడుగుతుంది. స్ట్రీమ్ కీ అనేది మనము ఎక్కడ చూడాలంటే దానికి మనం మళ్ళీ ఓకే మనకి ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిపోయేసి మనకి ఇక్కడ మనకి లైవ్ స్ట్రీమింగ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్రియేటర్ స్టూడియోలోకి వచ్చాక యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అని కనిపిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ మీద ఒకసారి క్లిక్ చేసేసింది. క్లిక్ చేసాక ఇక్కడ మనకి స్ట్రీమింగ్ నేమ్ కీ అని ఉంటుంది. సో దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కీ వచ్చేసి ఆ కీని ఎవరికే కానీ చెప్పకూడదు, ఎందుకంటే ఎవరికైనా చెప్తే వాళ్ళు మనది యూజ్ చేసి లైవ్లోకి అయితే వచ్చేస్తారు. సో ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మనం లైవ్ అయితే ఈ కీ అయితే ఎవరికి చెప్పకూడదు. సో మామూలుగా ఇప్పుడు నా ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే పడింది. సో అందువల్ల నేను లైవ్ స్ట్రీమ్ని 3 months వరకు వాడలేను. అందుకనేసి నా గేమింగ్ దానిలో ఆటోమేటిక్గా స్ట్రీమ్కి అయితే పెట్టేశాను నా నెక్స్ట్ అకౌంట్ ద్వారా. సో మనం ఇక్కడ మళ్ళీ ఆటో విజిట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ నొక్కేసి ఇక్కడ స్ట్రీమ్ కీ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే యూట్యూబ్లో చూసామో దాన్ని కాపీ పేస్ట్ చేసి నెక్స్ట్ నొక్కేసేయండి. నెక్స్ట్ వచ్చేసినాక అప్లై సెట్టింగ్స్ అని నొక్కేసేయండి. అప్లై అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనము స్టార్ట్ స్ట్రీమింగ్ అని నొక్కితే ఆటోమేటిక్గా మన లైవ్ అయితే వచ్చేస్తుంది. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ అంటే నేను ఫస్ట్ నా ఇంకో ఛానల్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతున్నాను. సో ఈ ఛానల్ కీ అయితే నేను ఓబిఎస్ సాఫ్ట్వేర్లో ఇచ్చాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ స్ట్రీమింగ్ అని నొక్కుతాను చూడండి, మనకి లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇది మనకి ఎందుకు కనపడదు, ఇది ఎందుకంటే ఇది ప్రైవేట్లో పెట్టా కాబట్టి నాకు మాత్రమే కనిపిస్తుంది లైవ్ స్ట్రీమింగ్ అనేది. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ అని వచ్చేసింది. అంటే కొంచెం స్లోగా వస్తుంది లైవ్ మనకి చాలా, అంటే ఇక్కడ మనం స్టార్ట్ అయినా కొంచెం స్లోగా వస్తుంది. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ అని వచ్చేసింది. అంటే కొంచెం స్లోగా వస్తుంది లైవ్ మనకి చాలా, అంటే ఇక్కడ మనం స్టార్ట్ అయినా కొంచెం స్లోగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాట్లాడింది మళ్ళీ అది అక్కడ లైవ్ వచ్చింది. సో ఈ విధంగా ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది గేమింగ్స్కి కానీ లేదా లైవ్ కానీ ఉపయోగపడుతుంది, అది మన పీసీలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.